బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాంపల్లిలోని బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ షాప్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్లోనూ మంటలు వ్యాపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని 4 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాంపల్లిలోని బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ షాప్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 4 అంతస్తుల భవనం గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు వ్యాపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి తాజా అప్డేట్స్ అందిస్తారు. మహేందర్ రెడ్డి, చెప్పండి, అగ్ని ప్రమాదాలకు కారణం ఏంటి? నాంపల్లిలోని ఫర్నిచర్ షాప్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. 4 అంతస్తుల భవనంలో భారీ ఎత్తున మంటలు అయితే వ్యాపిస్తున్నాయి. దీంతో చుట్టుపక్కల ప్రజలంతా కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇస్తున్నట్టు దట్టమైన పొగకు, అలాగే ఇంకా ప్రమాదం ఎక్కువగా వచ్చే అవకాశం ఉందా అన్న అనుమానాలతో అక్కడి నుంచి కూడా దూరంగా పరుగులు పెడుతున్న పరిస్థితి. నాంపల్లి అంటేనే చాలా రద్దీగా ఉండేటువంటి ప్రాంతం. ఓవైపు రైల్వే స్టేషన్, ఓవైపు మెట్రో స్టేషన్, ఓవైపు అనేక వాణిజ్య సంస్థలు ఇక్కడ ఉన్న నేపథ్యం. సో ఆ నేపథ్యంలో ఒక ఫర్నిచర్ షాపు తెల్లారిలో మంటలు జరగాయని తెలుస్తుంది. మరి ఇంకా వెంటనే అక్కడ చేస్తున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది కూడా ఈ 4 ఫైర్ ఇంజన్లతో కష్టమైతే మంటలు ఆపుతున్నారు. అయినా కూడా మంటలు అయితే అదుపులోకి రాని పడుతుంది. అయితే భవనంలో 2 పిల్లలతో పాటు 6 వ్యక్తులు ఉన్నట్టు కూడా సమాచారం ఉంటుంది. మరి దీంతో బంధువులతో కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం అయితే జరుగుతుంది. ఇప్పటికైతే పోలీసులు అలాగే ఫైర్ సిబ్బందితో కూడా ఇక్కడ సహాయక చర్యల్లో ముమ్మరం అయిపోయిన పరిస్థితుంది. మరి ఇక్కడికి ఈ దర్గాపుల్లోకి ఎవరు కూడా రానివ్వడం లేదు. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగతో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహేందర్ రెడ్డి, మరి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. నాంపల్లి అంటే మీరు చెప్పిన విధంగా ఫుల్ క్రౌడ్ ఏరియా, ప్రతి సమయంలో కూడా ఫుల్ క్రౌడ్ ఉంటుంది. మరి ఇప్పుడు అగ్ని ప్రమాదం సంభవించిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది? అక్కడ పోలీస్ అధికారులే కానీ, ట్రాఫిక్ సిబ్బంది కానీ, అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది కానీ ఎలాంటి చర్యలు చేస్తూ ఉన్నారు? అప్డేట్స్ ఏంటి? కాబట్టి మొత్తంగా ఈ బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ షాపులో ప్రమాదవశాత్తు మంటలు అయితే చెలరేగాయి. మరి ఒకటి ఈ దట్టమైన పొగలతో ఏంటి అని తెలుసుకోవడానికి చుట్టుపక్కల ప్రాంతాల వారంతా ఇక్కడ రావడానికి ప్రయత్నించడం, మరి ఇక్కడ ఈ దట్టమైన పొగలతో అక్కడ స్థానికులు భయాందోళనతో పరుగులెత్తడం. సో మొత్తం కూడా రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేయడంతో రోడ్లన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితుంది. బట్ ట్రాఫిక్ అంతరాయం కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది. మరి వీటన్నిటి ఇక్కడ వచ్చి స్థానికులు కావచ్చు, స్థానికులు అందరినీ కూడా దూరం కూర్చున్న ప్రాంతాలకు తరలిస్తున్నారు. అక్కడ ఏ బిల్డింగ్ లో అయితే ఫైర్ అయిందో ఆ ఫైర్ లో ఇటు పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది కూడా సహాయక చర్యలు అందిస్తున్నారు. ఆ ట్రాఫిక్ కూడా ఇక్కడ నియంత్రించడానికి పూర్తిగా ఆ ట్రాఫిక్ పోలీసులు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఉస్మానియా ఆసుపత్రి కావచ్చు, ఇవన్నిటి కూడా వెళ్ళడానికి ప్రధాన రహదారి ఇదే. బేగం బజార్ లాంటి ప్రాంతాల్లో కూడా ఇదే రహదారి ఉంటుంది. చాలా రద్దీగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి సో ఎవరు కూడా ఇక్కడ రాకుండా ఉండడానికి అందరినీ కూడా పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు జరుగుతున్నాయి. మళ్ళీ ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటనే దానిపైన కూడా ఆ కేసు నమోదు చేస్తున్నారు, దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నారు. పిల్లలు, కొంతమంది సిబ్బంది అక్కడ ఉన్నారని చెప్పారు. సో మరి బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారా? ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు సంబంధించి? అదే పనిలో ఉన్నారు. అంటే ఫైర్ సిబ్బంది తమకు ఉన్నటువంటి ఏదైతే ఉన్నటువంటి స్కిల్ ఉంటుందో దాని ప్రకారం లోపలికి చొచ్చిపోయేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక 5 వాటర్ తో ఇట్లా కొడుతూనే దాదాపు 2 కాకుండా మొదట 6 చిక్కున్నట్లయితే సమాచారం తెలిసి దాంట్లో 4 ఉన్నట్టుగా కూడా అయితే చెప్తున్నారు. కానీ 5, 4, 6 ఎంతమంది అనేది స్పష్టత రాలేదు. ప్రస్తుతానికి అయితే ఆ ఫైర్ సిబ్బంది లోపలికి అయితే వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా క్షేమంగా బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అవుట్ సైడ్ మొత్తం కూడా మంటలు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. లోపల వరకు ఎలా ఉంది సిచ్యువేషన్ అనే దానిపైన ఇంకా ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది అయితే ఇంకా సహాయక చర్యలు చేపడుతూనే ఉన్నారు. ఎంతమందిని ఇంకా బయటకు తీసుకొచ్చారనే దానిపైన స్పష్టత. ఎందుకంటే పోలీసులు కూడా ఎవరిని అక్కడికి వెళ్ళనివ్వడానికి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పోలీసులు కూడా ఆ ప్రమాద ప్రాంతంలో ఇంకా సహాయక చర్యలు ఏ రంగా అందుతున్నాయి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చెప్తున్నారు. కానీ చూసేందుకు మాత్రం ఎలాంటి పరిస్థితి అక్కడ లేదు. కాబట్టి ఇంకా పోలీసులు అసలు విషయానికి చెప్పాల్సి ఉంది. ఇంకా సహాయక చర్యలు అయితే అందుతున్నాయి. మరి మంటలు అదుపులోకి వచ్చాయా? పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? దాదాపు మంటలు అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు.
మరి ఇప్పుడు స్థానిక అధికారులు ఎవరైనా అక్కడికి వచ్చారా ఈ యొక్క అగ్ని ప్రమాదం సంబంధించినటువంటి చర్యలలో కొనసాగింపు చర్యల్లో ఎవరైనా పాల్పంచుకున్నారా? ఇంకా ఏసీపీ కూడా అందుబాటులోనే ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ అంతా కూడా హ్యాండిల్ చేస్తూనే ఉన్నారు. ఒక చిన్న అంటే ఒక్క ఇంటికి కనీసం ఒక 1/2 ఫీట్ కూడా దూరం లేనటువంటి రద్దీ ప్రాంతం అంతా కూడా ఇల్లు అతి సమీపంలో ఉంటాయి. వ్యాపార సముదాయాలు పక్కపక్కనే ఉంటాయి. జన సాంద్రత కూడా ఎక్కువ ఉంటుంది నేపథ్యంలో ఏంటంటే మొత్తం కూడా పోలీస్ శాఖ కూడా దాదాపు ఇక్కడ వచ్చేసింది. హైదరాబాద్ సిటీతో ఏసీపీ ఎప్పటికప్పుడు అంతా కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక్కడికి ఉరాబట్టిన స్థానిక పోలీస్ స్టేషన్లు అందరినీ కూడా ఇక్కడ తరలించారు. మంటలు వెలుగులోకి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇలాంటి రద్దీ ప్రాంతంలో ప్రమాదాన్ని అంత తొందరగా అంటే కొలికి తీసుకురాని పరిస్థితులు కాబట్టి నేను ఒక ఛాలెంజ్ అనేది తీసుకున్నాను. కూడా ఫైర్ సిబ్బంది ఒకటి కాదు రెండు కాదు అంటే 4 ఫైరింగ్లు ఏకకాలంలో వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ రకంగా ఉందనేది. సో స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అంటే ఏసీపీతో పాటు ఆ చుట్టుపక్కల అంటే ఈ నాపల్లితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ట్రాఫిక్ అందరూ కూడా ఆ పర్యవేక్షణ ఉన్నారు. పోలీసులు అంతా కూడా లాండ్ ఆర్డర్ దాంట్లో ఫైర్ ఇంజిన్ మాత్రం లోపలికి వెళ్ళి ఎవరికి ఎంత ప్రాణ నష్టం జరిగిందా ఇంకేదన్నా దానిపైన అఫీషియల్ గా అధికారికంగా ఇంకా ఏ ఒక్కరు కూడా ఎటువంటి విషయం అయితే ఈ ఫైర్ యాక్సిడెంట్ గురించి చెప్పని పరిస్థితి. మరి కాసేపట్లో మొత్తం కూడా మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత వాస్తవ పరిస్థితులు ఏంటి, ప్రమాదానికి కారణం ఏంటి, ఎంతమంది ఇంజూర్ అయ్యారు, అన్ని విషయాలు కూడా చెప్తారన్న. మహేంద్ర రెడ్డి, మరి ఓనర్ స్పందించారా దీనికి సంబంధించి? అక్కడ ఇప్పుడు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఓనర్ ఉన్నారా? ఈ బిల్డింగ్ ఎవరు ఓనర్ అనే దాని మీద స్పష్టత రాలేదు. ఫర్నిచర్ షాప్ అనేది బడ్జెట్ ఫర్నిచర్ షాప్ అనేది చెప్తున్నారు. ఇంకా మరి అక్కడ సమీపానికి అయితే ఎవరి పరిస్థితి ఉంది. చాలా రద్దీగా ఉంది. మీడియాతో పాటు పోలీసులు పెద్ద మొత్తంలో రావడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి నాంపల్లితో పాటు లక్ష్మీ కపూర్ మంటలు తిరగడంతో ఏదో జరిగిపోతుంది అనేటువంటి అంటే చీమ చిట్టుకుమన్న కూడా ఈ ప్రాంతంలో అంత జరుగుతుంది. ఎందుకంటే గతంలో చూసాం ఈ ప్రమాదాలతో పాటు కొన్ని ఏదైతే ఉల్లేఖలో మనం చూసాం. గతంలో నాంపల్లి అది పోటీలో బాంబులంగా ఇట్లాంటివి మనం చూసాం. సో అలాంటిది ఏమైనా సంభవించిందా? నాంపల్లి స్టేషన్ నియర్ బై ఉంది కాబట్టి అంటే అనుమానాలు ఉంటాయి. చూసేందుకు ఉత్సాహం చూపిస్తారు కాబట్టి పబ్లిక్ ఎక్కువ వస్తున్నారు. ఇంకా ఎవరిది బిల్డింగ్, ఏం జరిగింది, ఎంతమంది ఇబ్బందులు పడ్డారు, ఎంతమందికి ఇంకా ఫైర్ యాక్సిడెంట్ లో నష్టపడి ఎంత మేర నష్టం జరిగింది, ప్రాణ నష్టం కానీ ఆర్థిక నష్టం కానీ ఏమైనా ఉందా, ఇవన్నీ విషయాల మీద ఇంకా అధికారికంగా ఇలాంటి విషయాలు తెలియలేదు. మరి కాసేపు ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. బహుశా 4 గంటల లోపల ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశం ఉన్నట్టుగా కూడా స్థానిక పోలీసులు చెప్తున్నారు. ఫైనల్ గా ఈ ఫైర్ కి సంబంధించినటువంటి మంటలు ఎప్పటి వరకు అదుపులోకి వచ్చే అవకాశం ఉంది? ఇంకెంత సమయం పెట్టే అవకాశం ఉంది? ఒకటే బిల్డింగ్ కాబట్టి 4 ఫైర్ ఇంజన్లు వచ్చాయి. ఇక్కడికి నలుమూలలా కూడా ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం అవుట్ సైడ్ అంతా కూడా గోదాములు ఎక్కువ ఉంటాయి, ఫర్నిచర్ షాపులు ఎక్కువ ఉంటాయి, కర్ర ముక్కలు, ఆ కర్రల పొడి ఎక్కువ ఉంటుంది, వాటి సాంద్రత ఎక్కువ ఉంటుంది, తీవ్రత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒకదానితో ఒకటి అనుసంధానమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏకకాలంలో 4 ఫైర్ ఇంజన్లు అవసరం ఉంటే అదనంగా వచ్చేందుకు కూడా ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటున్నారు. సో అలా మొత్తంగా కూడా ఇక్కడ ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చిన కదా నిమిషాలు అదుపులోకి తీసుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా స్థానిక ఏసీపీ కావచ్చు అందరూ కూడా ఇక్కడ రావడం అయితే జరిగింది. కాసేపట్లో అధికారులు ఏం జరిగింది, ఎంత నష్టం జరిగింది, ఎవరి తప్పేది, అసలు ఏ రకంగా ఫైర్ యాక్సిడెంట్ కారణం అనే దానిపై స్పష్టత రానుంది. థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి.